క్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రాలు. మంచిది. మీ ప్రార్థనలు బట్టి ప్రభు సన్నిధిలో మనం చేస్తున్న ప్రార్థన ప్రభు ఆలకించి గడిచినటువంటి 2వ తారీఖునటువంటి జ్ఞాపకార్థపు కూడికను ప్రభు యొక్క నామ మహిమాత్మ జరిపించారు. తన దాసుని ప్రభు బలపరిచి ఆయన పరిచర్లు వాడుకున్న విధానం తన పరిచయలు ఆయన నమ్మకంగా వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అయితే ఈ దినమున ప్రభు మనకు సిద్ధపరిచినటువంటి వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళబోయే ముందుగా మీరు ఎవరైనా ఇంకా బయట వెళ్ళాలి అనుకున్న వాళ్ళు దయచేసి వాక్యం మధ్యలో లేచి వెళ్ళకుండా, మీరు ఎవరైనా వెళ్ళాలని అనుకున్న ఆలోచన ఉంటే దయచేసి నాకు పళ్ళు పడేలోపు మీరు వెళ్ళి రావాలని ప్రభు పేట తెలియపరుస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. నా నిరీక్షణ ఆధారమా, నన్ను ఎడబాయని దైవమా. నా నిరీక్షణ ఆధారమా, నన్ను ఎడబాయని దైవమా. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. యేసయ్యా నీవే నాకు, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. నా నిరీక్షణ ఆధారమా, నన్ను ఎడబాయని దైవమా. నా నిరీక్షణ ఆధారమా, నన్ను ఎడబాయని దైవమా. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒక మాటను చదువుకుందాం. దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 7-8 వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయిను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగ నిమిత్తమై ప్రభు తన దాసుని బలపరిచి మనందరితో మాట్లాడినట్లుగా మనందరం ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారముగా ప్రభు నాతో మాట్లాడు,
నన్ను దర్శించు ప్రభువా, నా హృదయంతో మీరు మాట్లాడిన ప్రభు దర్శించమని ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగం నిమిత్తమై కమల ప్రార్థన చేస్తుంది. కలిసి ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. మరొకసారి ఆ మాటను చదువుకుందామా. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 7-8 వచనాలు. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయిను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపెదను మా నిమిత్తము, ఎవడు పోవునని ప్రభు సెలవీగా వింటిని. అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. హల్లెలూయా. యెషయా ఒక ప్రవక్తకి మనకు కనబడుతున్నాడు. ఆ ప్రవక్తను గురించి దర్శనంలో, యెషయా ప్రవక్త దర్శనంలో ప్రభు మాట్లాడము, పరలోక రాజ్యానికి ఆయన ఎక్కి వెళ్ళినట్లుగా దర్శనంలో దేవుడు అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి ప్రభు ఆయన ఆసీనుడై ఉన్నప్పుడు కెరూబులు శరాపులు పరలోక రాజ్యంలో ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయొచ్చు. వారు చేస్తున్నటువంటి గాన ప్రతిగానములు బట్టి ఆ మందిరం యొక్క పునాదులు అదురుతున్నాయంట. హల్లెలూయా. ఈ ఎవరు యెషయా అని మనం ఆలోచన చేస్తే, ఆమోజు కుమారుడు యెషయా ఎవరి కాలంలో పనిచేశాడు మనం ఆలోచన చేస్తే, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా రాజుల కాలంలో ఈ యెషయా పనిచేస్తున్న వాడుగా మన లేఖనాల్లో కనబడతాడు. ఈ యెషయా జీవితము, యెషయాకు ఉన్నటువంటి సేవాభారము, యెషయాలో ఉన్నటువంటి ఆశలు ఎలా ఉన్నాయి అనంటే, యిర్మీయాను చూసుకుంటే తల్లి గర్భంలోనే రూపింపుకు మునిపే ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు యిర్మీయాని. ప్రభు యొక్క ఉద్దేశము తల్లి గర్భంలో రూపింపుకు మునిపే యిర్మీయా పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. సేవ పట్ల తల్లి గర్భంలో రూపింపుకు మునిపే యిర్మీయాకు ఒక ప్రత్యక్షత ఉన్నది. కానీ యెషయాకి దేవుడు పిలిచినట్లుగా సేవ కొరకైనటువంటి దర్శనం కలిగిన వాడుగా, పిలుపు కలిగిన వాడుగా యెషయా కనబడడు. కానీ యెషయాకి ఏముంది అనంటే, దేవుని నిమిత్తం, దేవుని సేవ నిమిత్తమై సేవ చేయాలని, ప్రభు నిమిత్తమై ప్రయాసపడాలని ఆశ కలిగిన వాడుగా యెషయా ఉన్నాడు. యిర్మీయాకి దేవుని పిలుపు ఉన్నది. తల్లి గర్భంలో రూపింపుకు మునిపే పిండముగా అతను పడక మునిపే దేవుడు యిర్మీయా పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. కానీ యెషయా ఎడల మాత్రము, యెషయాకి దేవుని పిలుపు తన జీవితంలో లేదు. కానీ యెషయా ఆశ కలిగి ఉన్నాడు దేవుని సేవ చేయాలని. హల్లెలూయా. ఆ ఆశ కలిగినటువంటి విధానంలోనే దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో అత్యున్నత సింహాసనంపై దేవుడు ఆసీనుడై ఉన్నప్పుడు కెరూబులు శరాపులు గాన ప్రతిగానములు చేస్తూ ఆయనే సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు అంటూ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయించున్నారు. హల్లెలూయా. అప్పుడు తాను ఆ దర్శనంలో వెళ్ళినటువంటి ఆ యొక్క యెషయా తన జీవితం ఏమై ఉన్నదో, తన బ్రతుకు ఏమై ఉన్నదో, యెషయా ఆ మహిమలోనికి వెళ్ళినప్పుడు ఆ మహిమ ప్రభావం చేత ఈ యెషయా దర్శనం ద్వారా చూస్తున్నప్పుడు యెషయాకి కలిగినది ఏమిటి అనంటే, అతడు అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడని యెషయా గ్రహించాడు. హల్లెలూయా.
కావాలి చదవండి, పైవచనంలో మాట రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3 చదువుకుందామా? వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతినకు యెహోవాను నేను కన్నులారా చూచుదును అనుకుంటుని. హల్లెలూయా. చూడండి, ఆ మహిమలోనికి దర్శనంలో పరలోక రాజ్యానికి యెషయా వెళ్ళినప్పుడు, ఆ మహిమ చేత ధూమము చేత మందిరము నింపబడినప్పుడు, దేవుని యొక్క తేజరిల్లు ఆ యొక్క వారు ఆరాధన చేస్తున్నటువంటి ఆ ఆరాధన సమయంలో మహిమతో నింపబడిన తర్వాత, పరిశుద్ధ గుంపులోనికి యెషయా వెళ్ళిన తర్వాత, ఆ మహిమలో ఈ యెషయా వెళ్ళిన తర్వాత ఎలాగూ తన జీవితాన్ని గ్రహించుకుంటున్నాడు అంటే, అపవిత్రమైన పెదవులు గలవాడుగా గ్రహించాడు. అపవిత్రమైన జనుల మధ్య నివసించిన వాడుగా యెషయా గ్రహింపగలిగిన వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే అపవిత్రమైన పెదవులు గల వాడినని యెషయా గ్రహించాడో, అప్పుడు జరిగిన సందర్భం కింద వచనంలో రాయబడిన చదవండి, 6వ వచనం. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైను, నీ దోషము తొలగిపోయిను అనెను. అప్పుడు నేను ఎవను పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవిగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను, మహోన్నతుడా, నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా. 5వ వచనం సరే ఒకసారి చదువుతారా? 6:5. నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును, నేను నశించి తిని అని రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచుతిని అనుకుంటుని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమలోనికి యెషయా ప్రవేశించినప్పుడు తన యొక్క జీవితము, తన యొక్క పెదవులు ఏ జనుల మధ్య నివసిస్తున్నాడో, ఎటువంటి జనుల మధ్య నివసిస్తున్నాడో యెషయా
గ్రహించేటువంటి అనుభవంలో యెషయా ఉన్నాడు. హల్లెలూయా. తన పెదవులు ఏమై ఉన్నాయంట? అపవిత్రమైన పెదవులు కలిగినవంటంట. ఏంటంటే ఒక యెషయా, ఒక ప్రవక్తగా నిలబడినటువంటి ఈ యెషయా తన యొక్క పెదవులు ఎలా ఉన్నాయని మహిమలో వెళ్ళినప్పుడు గ్రహించాడు అనంటే, తన పెదవులు అపవిత్రమైనవిగా ఉన్నట్టు యెషయా గ్రహించాడు. ఏ జనుల మధ్య నివసిస్తున్నానని గ్రహించాడు అనంటే, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నాను, కానీ పవిత్రుడైనటువంటి దేవుని ఆ సింహాసనం ముందు ఆశ్రయించినటువంటి పరిశుద్ధుడైన దేవుని యొక్క మహిమలోనికి వెళ్ళినప్పుడు, ఆ వెలుగులోనికి, ఆ తేజలోనికి వెళ్ళినప్పుడు తను అపవిత్రమైన వాడినని గ్రహించాడు యెషయా. ఈ దినంలో దేవుని వాగ్మెంటుంటే నీవు నీ జీవితము ఏమై ఉన్నదో, నీవు ఎటువంటి జీవితం కలిగి ఉన్నావో, దేవుని యొక్క మందిరంలోనికి నీవు వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధానంలో నీ కూర్చుని ఉన్నప్పుడు, యేసయ్య రక్తం చేత కడగబడి ఆయన వధువు సంఘముగా ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తున్నటువంటి ఆయన సంఘంలో చేర్చబడిన నీవు ఎటువంటి జీవితం కలిగి ఉన్నావు, ఏ విధమైనటువంటి జీవితం కలిగి ఉన్నావు, నీవు ఏ విధముగా ఏ జనుల మధ్య ఎలాగో నడుచుకుంటున్నావో నీ జీవిత విధానాన్ని నువ్వు గమనించి గ్రహించేటువంటి అనుభవాలు నీవు ఉన్నావా? హల్లెలూయా. మనం లోకంలో దేవుని యొక్క మందిరంలో గడిపిన తర్వాత లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే లోకంలో జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో మన మాటలు, మన యొక్క జీవిత విధానము ఆత్మ సంబంధమైనటువంటి మాటలుగా మన జీవితంలో మన మాటలు ఉన్నాయా, లేకపోతే అపవిత్రమైనటువంటి లోక సంబంధమైనటువంటి లోకపు విధానం కలిగినటువంటి మాటలుగా మన మాటలు ఉన్నాయా? నీవు నివసిస్తున్నటువంటి జనుల మధ్య నీ జీవితము ఒక వెలుగు తారవలే ప్రకాశించేటట్లు నీ జీవితం ప్రకాశిస్తూ ఉన్నదా, లేకపోతే లోకంలో ఉన్నటువంటి ప్రజల వల్లే నీవు కలిసిపోయి అపవిత్రమైనటువంటి జీవితం కలిగినటువంటి జీవితంలో నీవు ఉన్నావా? కానీ యెషయా మాత్రము గ్రహించాడంట, తను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినైతే తన అపవిత్రమైన పెదవులు ఉన్నాయంట. ఏ జనుల మధ్య నివసిస్తున్నాడో అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నాడని గ్రహించాడంట. హల్లెలూయా. అయితే దేవుని యొక్క సేవ చేయడానికి పిలుపు లేనటువంటి యెషయా దేవుని సేవ చేయాలంటే, దేవుని స్మరించుకోవాలంటే, ఆయన పని కొరకు వాడబడాలి అని అంటే, ఆయన సొత్తైన జనాంగంగా మార్చబడాలంటే, ఇప్పుడు ఆ అపవిత్రమైన పెదవులు తన యొక్క జీవితము ఏముగా మార్చబడాలి అనంటే, పరిశుద్ధుడైన దేవుడు ఏమై ఉన్నాడో తను ఆరాధన చేస్తూ తన గురించి ప్రకటించవలసినటువంటి యెషయా కూడా ఏముగా మార్చబడాలి? ఇప్పుడు పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి, ఆయన వల్లే మార్చబడాలి. ఆయన ఎటువంటి స్వరూపాన్ని ధరించుకుని ఉన్నాడు, ఎటువంటి రూపాన్ని కలిగి ఉన్నాడో అటువంటి మహిమా రూపాన్ని మనము కూడా ధరించుకోవాలి. ఆ ధరించుకోవాల్సినటువంటి యెషయా అపవిత్రమైన పెదవులు కలిగిన వాడుగా ఉన్నప్పుడు ఆ దర్శనంలో శరాపుల్లో ఒకడు తీసుకుని వచ్చి బలిపీఠం మీద కాలుచున్నటువంటి ఒక కొరువుని తీసుకొచ్చి తన పెదవులకు ఎప్పుడైతే తగిలించాడో, ఆ అగ్ని ఎప్పుడైతే తన పెదవులకు తగిలిందో అప్పుడు ఆ శరాపులో ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్తున్న మాట కింద వచ్చిన చదవండి, 7వ వచనం లేదా 6 నుంచి చదవండి. అప్పుడు ఆ శరాపులో ఉన్నొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి అది తగిలించెను. ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిను అనెను. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధ ఆ అగ్ని చేత ఎప్పుడైతే బలిపీఠం మీద కాలుతున్నటువంటి కారు నిప్పు రవ్వని ఎప్పుడైతే శరాపులో ఒకడు ఎగిరి వచ్చి యెషయా యొక్క పెదవులకు తగిలించాడో, అపవిత్రంగా ఉంటుంటే తన యొక్క పెదవులు పరిశుద్ధపరచబడ్డాయి. హల్లెలూయా. ఏ జనుల మధ్య అపవిత్రమైనటువంటి విధానంలో ఉన్నాడో తన జీవితము పరిశుద్ధపరచబడింది, పవిత్రపరచబడింది. ఏ అపవిత్రమైన పెదవులుగా తన పెదవులు ఉన్నాయో ఇప్పుడు ఎప్పుడైతే మరి కాలుతున్నటువంటి ఆ నిప్పు ఎప్పుడైతే తగిలించబడిందో, పరిశుద్ధమైనటువంటి నిప్పు ఎప్పుడైతే యెషయా పెదవులకు తగిలించబడ్డాయో అప్పుడు అపవిత్రత తొలగిపోయి పరిశుద్ధపరచబడేటువంటి అనుభవంలోనికి యెషయా వచ్చాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే తన పెదవులు పరిశుద్ధపరచబడాయో, తన జీవితము పరిశుద్ధపరచబడిందో, ఇప్పుడు ఆ ఆ దర్శనంలో ఒక మాట, ఒక స్వరము వినబడుతున్నది. ఏమిటా స్వరము? చదవండి. 8వ వచనం. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీగా నేను వింటిని. అంతట నేను చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపుమనగా. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిజమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, తో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే తన అపవిత్రమైన పెదవులు గలవాడని గ్రహించాడో, ఏ జనుల మధ్య తను నివసిస్తున్నాడో అని గ్రహించాడో, వెంటనే ఆ దర్శనములో శరాపులో ఒకడు ఎగిరి వచ్చి కారుతున్నటువంటి బలిపీఠం మీద కాలుతున్నటువంటి నిప్పు రవ్వని తీసుకొచ్చి తన పెదవులకు తగిలించిన వెంటనే తన యొక్క అపవిత్రమైన పెదవులు పరిశుద్ధపరచబడ్డాయి. హల్లెలూయా. మరి ఇద్దరు దేవుని వాక్యం ఏంటంటే, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత దేవుని యొక్క వాక్కు మన యొద్దకు వస్తున్నప్పుడు, అది నీ హృదయాన్ని, నా హృదయాన్ని, మన అపవిత్రతను గ్రహించేటట్లుగా చేయగలుగుతున్నదా? నీ మనస్సాక్షి నీ ఎడల నేరారోపణ చేయగలిగినటువంటి అనుభవము నీవు కలిగి ఉన్నావా? నీ నోటి నుంచి వచ్చేటువంటి మాట అయినా సరే, నీవు చూడకూడని చూపైనా సరే, నువ్వు వెళ్ళకూడని స్థలానికి వెళ్ళడమైనా సరే, నీవు చేస్తున్నప్పుడు నీ యొక్క అంతరంగంలో నీ మనస్సాక్షి నీ పైన నేరారోపణ చేయగలిగినటువంటి గ్రహింపు అయ్యేటట్లుగా నీ మనస్సాక్షి నీ పైన పనిచేస్తున్నదా? అయితే యెషయాకి పని చేసింది. అందుకనే పరిశుద్ధాత్మ అభిషేకము, ఆ అగ్ని అపవిత్రమైనటువంటి తన పెదవుల్ని పరిశుద్ధపరిచింది. కనుకనే ఇప్పుడు ఆ పరిశుద్ధపరచబడిన తర్వాత
ఇప్పుడు దేవుని యొక్క స్వరము వినడము యెషయా గమనిస్తున్నాడు. ఇతనంలో దేవుని వాక్యం అంటే నీ జీవితాల్లో దేవుని యొక్క స్వరము నీకు ఎప్పుడు వినబడుతున్నది, దేవుని యొక్క మాట నీ జీవితంలో ఎప్పుడు పనిచేస్తుంది అని అంటే, నీవు అపవిత్రమైనటువంటి జీవితంలో నువ్వు ఉన్నప్పుడు, అపవిత్రమైనటువంటి విధానంలో జీవితం నువ్వు కొనసాగించబడుచున్నప్పుడు, నీ మనస్సాక్షి వ్రాత వేడిపోయి చచ్చిపోయిన స్థితిలో ఉంటే, దేవుని యొక్క వాక్కు నీ యొద్దకు వస్తున్నా కానీ అది స్పందించేటువంటి స్థితిలో నువ్వు లేకపోతున్నావు అనంటే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. గ్రహింపు నీకు అవడం లేదు అని అంటే, నువ్వు వెళ్తున్నటువంటి మార్గం నీకు సరైనదిగానే కనబడుతున్నది అని అంటే, నీ మనస్సాక్షి నీ పైన నేరారోపణ చేయటం లేదు అని అంటే, నీవు ఏమై ఉన్నావో నీవే గ్రహించుకోవాలి, సరిచేసుకోవాలి. కానీ యెషయా గ్రహింపు తను ఏమై ఉన్నాడో గనుకనే ఆ కారుతున్నటువంటి బలిపీఠం మీద నుంచి వచ్చినటువంటి ఆ నిప్పు రవ్వ ఎప్పుడైతే తన అపవిత్రమైన పెదవులకు తగిలిందో, పరిశుద్ధపరచబడ్డానని నిశ్చేతలోనికి వచ్చాడు. స్వరము వింటున్నాడు. నా నిమిత్తము ఎవరు వెళ్తారు అని అన్నప్పుడు యెషయా అంటున్నాడు, నేనున్నాను ప్రభు, నన్ను పంపు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రజలకి దేవుని యొక్క మాటలు చేరవేయడానికి ఒక మనుష్యుడు అవసరమే ఉన్నది. ఆ మనుష్యుడు పాపములోనో అపవిత్రతలోనో అలా ఉండి పాపంలో బ్రతుకుతూ పాపంలో జీవిస్తూ తను పరిశుద్ధపరచకుండా పవిత్రపరచబడకుండా దేవుని యొక్క సువార్త విషయంలో అయినా దేవుని యొక్క సేవా విషయంలో అయినా వాడబడడం అనేది అసంభవం. ఎందుకంటే మనము ఆరాధన చేస్తున్న దేవుడు సర్వలోకానికి అధిపతి అయిన దేవుడు, అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనున్నటువంటి దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనను ఆరాధన చేస్తున్నటువంటి మన జీవితాల్లో, ఆయన సేవిస్తున్నటువంటి మన జీవితాల్లో కూడా మనము కూడా ఏమిగా మార్చబడాలి అనంటే పరిశుద్ధపరచబడాలి. కానీ ఏ మనుషుడు పవిత్రుడు కాదు, నీతిమంతుడు కాదు, మనందరం కూడా పాపం చేసి దేవుడిని గురించి మహిమ పొందలేకపోతున్నాం. అయితే మనం పరిశుద్ధపరచబడాలంటే యెషయా ఏ విధంగా అయితే అపవిత్రమైన పెదవులకు కారుతున్నటువంటి నిప్పు రవ్వ పెదవులకు తగిలిందో, యేసయ్య రక్తము అభిషేకము మన జీవితంలో ప్రోక్షింపబడినప్పుడు, మన జీవితంలో శుద్ధీకరించినప్పుడు, పరిశుద్ధాత్ముడు మన అంతరంగంలోనికి వచ్చినప్పుడు, మన హృదయంలో యేసు ప్రభువుని ఎప్పుడైతే సొంత రక్షకునిగా మన హృదయంలోనికి స్వీకరిస్తామో, నోటితో ఒప్పుకుంటామో, అప్పుడు మనం ఏం చేయబడతామంటే రక్షించబడేటువంటి అనుభవం మనం ఉంటాం. అయితే రక్షించబడిన అనుభవం నీవు ఉన్న నీ జీవితాల్లో దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క వాక్కు నీ యొద్దకు వస్తున్నప్పుడు గ్రహింపు అయ్యేటట్లుగా ఆ వాక్యం నిన్ను ఉజ్జీవంలో తీసుకొచ్చి ఆ మాట నిన్ను ప్రభు కొరకు బ్రతికేటట్లుగా, ప్రభు కొరకు జీవించేటట్లుగా ఆయన వాక్కు నిన్ను బలవంతం చేయగలుగుతున్నదా? అలాగూ చేయలేకపోతున్నది అనంటే నీవు ఇంకా నీ జీవితాన్ని గ్రహించలేనటువంటి అనుభవంలో ఉన్నావని ఇద్దరం నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. అయితే యెషయాకి ఎప్పుడైతే ఆ అపవిత్రమైన పెదవులు పరిశుద్ధపరచబడ్డాయో అప్పుడు వినబడుతుంది దేవుని యొక్క స్వరము. ఏమని వినబడుతుంది తెలుసా? చదవండి ఆ మాటని. 6వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నేను ఎవను పంపేదను మా నిమిత్తము, ఎవడు పోవునని ప్రభు సెలవీగా వింటిని, అంతటి నేను చిత్తగించుము, నేనున్నానను పంపమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము. హల్లెలూయా. అయ్యా, యెషయాకి పిలుపు లేదు, సేవ చేయాలన్న ఆశ అంతరంగంలో ఉన్నదే కానీ దేవుడు పిలిచినట్లు లేదు. కానీ ఈ సేవ చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని కొరకు ఉపయోగపడాలి అన్నటువంటి ఆశ పరమునకు తీసుకువెళ్ళి దర్శనంలో తన అపవిత్రమైన పెదవులని ఆ అగ్ని చేత, పరిశుద్ధమైన అగ్ని చేత కాల్చి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఇప్పుడు ఆయా సేవకులకి నిదర్శనంగా నిశ్చయితగా స్వరం వినబడుతుంది. నా నిమిత్తము ఎవరు వెళ్తారో అన్న మాట వింటాడు. కానీ నా నిమిత్తం యెషయా నువ్వు వెళ్తావా అన్నటువంటి యెషయా గురించి దేవుడు పలకలేదు. కానీ యెషయాకున్న ఆశ దేవుని యొక్క స్వరం వినబడుతున్నప్పుడు ఎవరు వెళ్తారు నా నిమిత్తమై అనంటే, అయ్యా నేనున్నానయ్యా, నీ పరిశుద్ధమైనటువంటి అగ్ని చేత
నా అపవిత్ర కాల్చబడి నేను పరిశుద్ధపరచబడ్డాను, పవిత్రపరచబడ్డాను గనుక నేనున్నాను, నన్ను పంపు ప్రభువా అంటుంటే ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను పంపుతున్నాను అని పిలుపు యొక్క నిశ్చయిత కలిగిన వాడై ఇప్పుడు తన యొక్క పనిలో పాలుభక్షులుగా మార్చబడిన నిమిత్తమై దేవుడు ఇప్పుడు యెషయాకి కొన్ని ప్రకటనలు ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు చదువుదామా? 9వ వచనం. ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చుచుచుందురు గాని తెలుసుకొనకుందురు. హల్లెలూయా. తన ప్రజలకి, తన పేరు పెట్టబడిన జనాంగానికి సేవ చేయడం నిమిత్తమై, దేవుని యొక్క మాట వినిపించబడిన నిమిత్తమై యెషయాని పంపుతూ యెషయాకి దేవుడిచ్చిన ప్రకటనలు ఏమిటో తెలుసా? వారు వెళ్ళి మారు మనసు పొంది వారు నా వైపు త్రిప్పి వారిని నా వైపు తిరగతారు, నువ్వు వెళ్ళి ప్రకటన చేస్తే వారు నా ఎదుగు తిరగతారు, ఇదే నీ సేవ అనేటువంటి విధానంలో యెషయాకి దేవుడు పిలుపునివ్వాల. మరి ఏమిగా పిలిపించాడు అనంటే, ఇదిగో నీవు వెళ్ళి వారికి ఏం చెప్పాలి అనంటే నా మాటలు తెలియపరచు. వారు తెలియపరిచినప్పుడు వారు ఎలా ఉంటారో తెలుసా? చదవండి ఆ మాటల్ని. నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, వీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు యెషయాకి చెప్తున్న మాట, ఇదిగో నీవు వాళ్ళకు ప్రకటన చేస్తున్నటువంటి ప్రకటనలు, సత్యవాక్యాన్ని నా మాటలు వాళ్ళకు ప్రకటిస్తావు. ప్రకటించినప్పుడు వారు నీ యొద్దకు తిరగతారు అన్న మాటను చెప్పలేదు. కానీ దేవుడు యెషయా దేవుని యొక్క వాక్కుల్ని చెప్తున్న కొలది వారి జీవితంలో ఏమైపోతున్నాయంటే, వారు వింటున్నారు కానీ వారు ఏం చేయలేకపోతున్నారంట, గ్రహించలేకపోతున్నారంట. వారి కన్నులతో చూస్తున్నారు కానీ తెలుసుకోలేకపోతున్నారంట. దేవుడు ఆ మాటలు తెలియపరిచినప్పుడు సేవ చేయాలని ఆలోచన కలిగి దేవుని కొరకు ఉపయోగపడాలని, దేవునికి పిలుపు లేకపోయినా దేవుని యొక్క నిమిత్తమై, ప్రజల నిమిత్తమై సమర్పణ కలిగినటువంటి అనుభవం యెషయాకి ఉంటే, ఇప్పుడు ఆ యెషయాకి ఇస్తున్న మాట ఏమిటో తెలుసా? నీవు వెళ్ళి వారిని చెప్పినప్పుడు వారిని నా ఎదుగు తిరగతారయ్యా, నీ మాటలు విని వారు త్రిప్పబడతారు, ఇదే నీకు పిలుపుకున్నటువంటి విధానము అని యెషయా తెలియపరచబడలేదు. కానీ యెషయా తెలియపరుస్తున్నటువంటి ఏమిటో తెలుసా? వారు వినుట మట్టుకు విందురు కానీ వారు గ్రహించలేరు, వారు కన్నులతో చూచుదురు కానీ వారు తెలుసుకొనలేరు. కానీ అదే యోనాకి దేవుడు, నీవు నినివేకి ప్రకటన చెయ్యి అని చెప్పినప్పుడు తర్షీషుకు పారిపోయిన తర్వాత దేవుడు మరలా దర్శించి యోనా చేత నా పని చేయించడానికి యోనాను ఎన్నుకొని ఆ నినివే పట్టణం పంపించినప్పుడు, యోనా నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటిస్తే రాజు మొదలుకొని రాజు సింహాసనం దిగేశాడు. పశువులు నీళ్ళు తాగలేదు, పిల్లలు పాలు తాగలేదు. రాజు సహితము పసిపిల్లలతో సహా, పశువులతో సహా ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని, పసిపిల్లలు పాలు తాగకుండా, పశువులు నీళ్లు తాగకుండా, రాజు సహితము రాజు వస్త్రాలని తీసివేసి గోనె పట్టుకొని బూడిదలో కూర్చొని వారి మీదకు రాబోతున్న ఉపద్రవాన్ని నిమిత్తమై యోనా ప్రకటించినప్పుడు వారి మనసులో కరిగించబడి దేవుని యొక్క వాక్కు వారి యొద్దకు వెళ్ళిన వెంటనే వారు ఏం చేయబడ్డారంటే, వారి మనసులను మార్చుకుని పశ్చాత్తాప్తులై గోనె పట్టు కట్టుకుని బూడిదలో కూర్చున్నారంట. ఒక్క దినమందే 120,000 మంది కంటే ఎక్కువ మంది యోనా ప్రసంగం రక్షించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. యోనా నినివేకి ప్రకటిస్తే 120,000 మంది కంటే ఒక్క ప్రసంగానికి ఒక్క దినముననే రాజు వస్త్రాలు తీసేసి సింహాసనం దిగి గోనె పట్టు కట్టుకున్నాడు. కానీ యెషయా గురించి ఆలోచన చేస్తే, యోనాకి ఎటువంటి పిలుపునిచ్చాడు దేవుడు, యెషయాకి ఎటువంటి పిలుపునిస్తున్నాడు దేవుడు అంటే, యోనా వెళ్ళి ప్రకటన చేస్తే చాలు అనేక రాజు సహితము గోనెపట్టు కట్టుకుంటాడు. కానీ యోనాకి ప్రకటించేటువంటి మనస్సు యోనాకు లేదు. దేవుని యొక్క చిత్తానికి ఏకీభవించి ఆయన హృదయపూర్వకంగా దేవుని మాటకు లోబడి, హృదయపూర్వకంగా దేవునికి మాటకు లోబడి దేవుని పని చేసేటువంటి, సంతోషంగా దేవుని పని చేసేటువంటి జీవితము యోనాకు లేదు. తన స్వచిత్తాన్ని, తన జీవితాన్ని నెరవేర్చుకోవడం ఆశా సంతోషం కంటే దేవుని చిత్తము చేయటం సంతోషము
యోన ఎరగలేకపోయాడు. గనుకనే 3 దినాలు ప్రయాణం చేసేంత పెద్ద పట్టణం అయితే ఒక దినం మాత్రమే ప్రయాణం చేసి ప్రకటించగలిగాడు. ఒక దినమే ప్రయాణం చేసి ఒక దినమునే ప్రకటన చేసి ఒక్క ప్రసంగానికే రాజు సింహాసనం దిగేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. పశువులు నీళ్ళు తాగలేదు, పసిపిల్లలు పాలు త్రాగలేదు. ఆ దేశమంతా, నినివే ప్రాంతం అంతా ఉపవాసముతో ప్రజలు అంగలారుస్తున్నాడు. ఎందుకనంటే యోనా వెళ్ళి ప్రకటన చేసిన ప్రకటనకి వారి మనసులు కరిగించబడిపోయాయి. హల్లెలూయా. కానీ యెషయా దేవుని ప్రజలకి ప్రకటించడానికి వెళ్తుంటే దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? యెషయా ఎంతకైతే ప్రకటన చేస్తున్నాడో, సత్యాన్ని ప్రకటన చేస్తున్నాడు, రోషంతో ప్రకటన చేస్తున్నాడు, ప్రకటన చేస్తున్న ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంట చూడండి. చదవండి ఆ మాటని. 6వ అధ్యాయం 8వ వచనం, క్షమించండి 9. ఆయన నీవు పోయి ఏమని చూడండి, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపుకుందురు, నిత్యము చుచ్చుచుందురు కానీ తెలుసుకొనకుందురు. అయ్యా యెషయా, నీ వెళ్ళి నా మాటల వరకు ప్రకటించి, ప్రకటన చేసినప్పుడు వారు నీ మాటలను శ్రద్ధగా వింటారు, విన్నట్టుగా ఉంటారు. కానీ వారి జీవితంలో ఏం జరగదు అని అంటే వారు గ్రహించలేరు. వారు కన్నులతో చూస్తారు కానీ వారు తెలుసుకోలేరయ్యా అని చెప్పినప్పుడు యెషయాలో ఒక నిరుత్సాహము, ఒక బాధ అన్నది ఏర్పడి ఉండదా సహజంగా? ఏంటి ప్రభువా, నీవు పిలిపిస్తే, నీవు నన్ను పిలిస్తే నేను సేవకు రాలేదు, నేనే సేవకు సమర్పించుకోవాలని, నీ పని చేయాలని ఆశ కలిగి, ఆలోచన కలిగి, ఎవరు వెళ్తారు నా నిమిత్తమై, నా ప్రజల నిమిత్తమై నా మాటలు ప్రకటించడానికంటే నేనున్నాను ప్రభు అంటే నన్ను పంపించడానికి నువ్వు పంపిస్తున్నావు. నీ మాటలు వెళ్ళి వారికి ప్రకటించినప్పుడు వారిని ఎద్దుకు తిరిగితే కదా సంతోషము. దేవుని యొక్క ప్రజలు దేవుని వైపు తిరిగితే, నా మాటలు వారు విని ఆ ప్రకారం వారు అనుసరిస్తే అప్పుడు కదా ప్రభు సంతోషం, అది కదా పిలుపు. కానీ నీవేమో వారు వెళ్ళి ప్రకటన చేస్తే వారు వినలేరు, గ్రహించలేరు, తెలుసుకోలేరు అంటున్నావే అన్నటువంటి విధానము యెషయా జీవితాల్లో చాలా మటుకు ఆ బాధ అనేది లేకుండా ఉండకపోయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఒక నిరుత్సాహము, ఒక బాధ అనేది యెషయాలో ఖచ్చితంగా ఉండొచ్చు అని ఎట్లా అర్థం చేసుకోగలమంటే కింద వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రజలు ఎలా ఉన్నారయ్యా అంటే, యెషయా ఎంతకైతే ప్రకటన చేస్తున్నాడో, దేవుని యొక్క వాక్కుల్ని, దేవుని యొక్క మాటల్ని ఎంతకైతే సత్యాన్ని ప్రకటన చేస్తున్నాడో, వారు వినుట మట్టుకు వింటున్నారు కానీ వారు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారంట. వారు కన్నులతో చూస్తున్నారు కానీ వారు తెలుసుకోలేకపోతున్నారంట. దేవుని వాక్యమైన ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేవుని యొక్క వాక్కు నీ ఎద్దుకు వస్తున్నప్పుడు నీలో ఆ గ్రహింపు అవుతూ ఉన్నదా? నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలు రుచి చూడలేదా? నీ దేవుడు ఏమై ఉన్నాడో, నీ ఎడల ఎటువంటి కార్యాలు జరిగించాడో, నీ ఎడల ఎంత ప్రణాళికలు కలిగి ఉన్నాడో, నీకు ఎటువంటి ఆయన వాక్కుల్ని, ఉపదేశాల్ని నీకు ఇచ్చాడో, నీవు అటువంటి గ్రహించేటువంటి అనుభవం నీవు ఉన్నావా? కానీ యెషయా వెళ్ళి ప్రకటన చేస్తున్న ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? వారు వినుట మట్టుకు వింటున్నారు కానీ గ్రహించలేకపోతున్నారంట. చూచుట మట్టుకు కనులతో చూస్తున్నారు కానీ వారు తెలుసుకోలేకపోతున్నారంట. అందుకని 29 యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదామా? యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి కాగా, నేను మరల ఈ జనుల ఒక ఆశ్చర్యకార్యం జరిగింతును. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రభు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. హల్లెలూయా, హల్లెలూయా. వారు వినుట మట్టుకు వింటున్నారు కానీ గ్రహించలేకపోతున్నారంటే వారి జీవితంలో హృదయపూర్వకంగా వారు ఏం చేయలేకపోతున్నారు అనంటే వినలేకపోతున్నారు. అందుకనే వారు గ్రహించేటువంటి అనుభవంలో వారు గ్రహించలేటువంటి స్థితిలో వారు ఉన్నారు. ఎప్పుడైతే మనం అనుభవపూర్వకంగా వినలేనటువంటి స్థితిలో మనం ఉంటామో, సాక్షాత్తు యేసు ప్రభువే సాక్షాత్తు తన దాసుని బలపరిచి సాక్షాత్ యేసు ప్రభువే మాట్లాడినా మనం ఏం చేయలేము, ఏం చేయలేము. యేసు ప్రభువే ఆయన ఆత్మస్వరూపి కనుక ఆత్మస్వరూపి మన మధ్యకి వచ్చి ఆయన మనతో మాట్లాడుతున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా మనం వినలేనటువంటి స్థితిలో మనం కూర్చొని ఉన్నామనుకోండి. ఇప్పుడు యేసు ప్రభువే సాక్షాత్ ఆత్మస్వరూపమైన దేవుడు ఆత్మ ద్వారా సంఘములతో ఆయన ఆత్మ ద్వారా మాట్లాడితే ఉద్దేశపూర్వకంగా నీవు వినలేనటువంటి సామర్థ్యత నీకు లేకపోతే, ఉద్దేశపూర్వకంగా నువ్వు వినలేకపోతే సాక్షాత్ యేసు ప్రభువే నీతో మాట్లాడుతున్నా నీవు ఏం చేయలేవు. ఇప్పుడు ఏం చేయలేవమ్మా, గ్రహించలేవు. సాక్షాత్తు నీ కన్నులకి కనబడుచున్నప్పటికీ నీవు హృదయపూర్వకంగా చూసేటువంటి అనుభవం నీకు లేకపోతే ఆయనే నీకు ప్రత్యక్షమయ్యి ఆయన తెలియపరిచిన నువ్వేం చేయలేవు తెలుసా, తెలుసుకునేటువంటి స్థితిలో నువ్వు ఉండలేవు. నువ్వు దేవుని వాక్యం ఏంటో నీ జీవితంలో ఉద్దేశపూర్వకంగా విని అనుసరించి నడవాలనే ఉద్దేశంతో దేవుని మందిరానికి వస్తున్నావా, లేకపోతే ఏదో హాజరేసుకొని దేవుని మందిరానికి వెళ్ళిపోతే దేవుని యొక్క ఆయన యొక్క ఉగ్రత మన మీద రాకుండా ఉన్నట్లుగా, లేకపోతే ఏదో నీ జీవితాల్లో వచ్చి కూర్చొని వెళ్ళిపోతే సరిపోతుందిలే అన్నట్లుగా నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావా, లేకపోతే హృదయపూర్వకంగా దేవుణ్ణి హృదయపూర్వకంగా అనుసరించి నడవాలని, ప్రభు కొరకు బ్రతకాలని, ప్రభు కొరకు జీవించాలని, ప్రభు ఆయన నిజమైన దేవుడు అని మాట్లాడే దేవుడని గ్రహింపగలిగి నిన్న అనుభవం దేవుని ముందులో నువ్వు కూర్చుని ఉన్నావా? కానీ యెషయా వెళ్ళి వాళ్ళు ప్రకటన చేస్తున్న సత్య వాక్యుల్ని వారు ఉద్దేశపూర్వకంగానే వారు ఏం చేయలేకపోతున్నారంటే గ్రహించలేకపోతున్నారు. వారు వినలేదా, విన్నారు, విన్న వాక్యం గ్రహింపు అవటం లేదు అని అంటే వారి చెవుల్ని ఏం చేశారు అనంటే పెడచూని పెట్టినట్లు వారి జీవితంలో ఉన్నాయి తప్ప ఉద్దేశపూర్వకంగా అనుభవపూర్వకంగా వారు దేవుని యొక్క వాక్కును విని అనుసరించి ఆ ప్రకారం ప్రభువుని సేవించాలనేటువంటి ఆలోచన వారి జీవితంలో కనబడటం లేదు. అందుకని కీర్తన గ్రంథము 72వ కీర్తన 37-38 చదువుదామా. 37 చదువుదామా, క్షమించండి, 78వ కీర్తన 37. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. ఆ ఆ ఆ ఆ పలుమారు కోపము అణుచుకునివాడు అంట ఆయన. దేవుని యొక్క ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు వారు ఎలా ఉన్నారు, దేవుని యొద్దకు వస్తున్న వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే నోటి మాటలతో వారు ఆయనను ఏం చేస్తున్నారంట, ముఖస్తుతి చేస్తున్నారంట. వారి యొక్క హృదయము దేవునికి దూరముగా ఉన్నది కానీ వారు నోటి పెదవులతో దేవుని ముఖస్తుతి చేస్తున్నారంట. నీవు దేవునితో ముఖస్తుతి చేసినంత మాత్రాన, దేవుని మందిరంలోనికి వచ్చి నువ్వు కూర్చొని ముఖస్తుతి చేసినంత మాత్రాన దేవుడు నువ్వు వచ్చావని సంతోషపడతాడా అనంటే ఆయన ఏమాత్రం సంతోషపడడు. ఆయన దేని సంతోషపడతాడు అనంటే నువ్వు చేసేటువంటి ఏదైనా సరే భక్తి జీవితంలో హృదయపూర్వకంగా, నీ ధ్యానపూర్వకంగా, హృదయపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు దేవుని సంధానం నువ్వు చేస్తావో భక్తి, నువ్వు చేసేటువంటి హృదయపూర్వకమైన భక్తిని బట్టి ఆయన సంతోషపడతాడే తప్ప ఆయన నువ్వు ముఖస్తుతి చేసినంత మాత్రాన నీ ముఖస్థుతిని చూసి
ఆయన సంతోషపడే దేవుడు కాదు. వారంట మనుషుల యొక్క న్యాయ విధులను బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంట. అంటే ఒకవేళ మనము ఎటువంటి స్థితిలో దేవుని ప్రజలకి సన్నిధానంలో సంఘంలో కనబడుతున్న వారికి మనము భక్తిపరులుగా కనబడుతున్నటువంటి మన జీవితాల్లో, దేవుని స్తుతిస్తున్నటువంటి మన జీవితాల్లో, ఆరాధన చేస్తున్న మన జీవితాల్లో, దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుని సన్నిధిలో కూర్చున్న మన జీవితాల్లో నీ హృదయము దేవునికి సమీపంగా ఉన్నదా, లేకపోతే నోటి పెదవులతో మాత్రమే ముఖస్థుతి చేసేటువంటి అనుభవం నీవు ఉన్నావా? దినంలో దేవుని వాక్యం నీ యొద్దకు వస్తున్నది. నీ జీవితంలో ఎటువంటి స్థితిగతుల్లో నీవు ఉన్నావు, ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు, నీవు విని హృదయపూర్వకంగా అనుసరించేటువంటి విధానంలో నీవు ఉన్నావా, లేకపోతే విని పెడచోను పెట్టి ముఖస్థుతి చేసేటువంటి అనుభవం నీవు ఉన్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి, కానీ వారు నాకు ఎలా ఉన్నారో తెలుసా? ముఖస్థుతి చేస్తున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 10వ వచనం చదవండి. వారు అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు బ్రతుకులు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదవమ్మా. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించమని చెప్పెను. హల్లెలూయా. ఇప్పుడు యెషయాకి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, అయ్యా, వారు వినటం మట్టుకు విందురు కానీ గ్రహించలేరు, వారి కన్నులతో చూచుట మటుకు చూతురు కానీ వారు తెలుసుకునలేరు. నీవు వారికి ప్రకటిస్తున్న కొలది వారి యొక్క హృదయాలు ఏమైపోతాయంటే బండబారిపోయినటువంటి జీవితంలోనికి వెళ్ళిపోతాయి. కనుక నీవేం చేయాలంటే, నీవు సత్యాన్ని ప్రకటన చేయి, సత్యాన్ని వారికి తెలియపరచు. అయితే దేవుడు తెలియపరిచాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మిన వాడు ఏం చేయబడతాడంట? రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఒక సువార్థికుని పని అయినా, సేవకుని పని అయినా, వారికి దేవుని యొక్క సత్యవాక్యాలని ఏం చేయాలి అంటే ప్రకటించడమే పని. అయితే యెషయా వరకు ప్రకటిస్తున్న కొలది, అయ్యా, మీ జీవితాలు దేవుని దృష్టికి ఎలా ఉన్నాయి అని అంటే, మీ హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. మీరు వింటున్నారు కానీ ఆసక్తి కలిగి హృదయపూర్వకంగా దాన్ని మీరు అనుసరించలేకపోతున్నారు. దేవుని కార్యాలు చూసడం మటుకు చూస్తున్నారు కానీ తెలుసుకోలేకపోతున్నారు. ఆయన హృదయపూర్వకంగా అనుసరించలేకపోతున్నారు, ముఖస్థుతి చేస్తున్నారు. మనుషుల యొక్క న్యాయ విధులకి, కట్టడలకి, మనుషుల చేత మీరు నడిపించబడి మనుషులకు భయభక్తులుగా మీరు ఉంటున్నారు తప్ప దేవునికి మీ హృదయాలు, మీ జీవితాలు దూరంగా ఉన్నాయి. కనుక యెషయాకి తెలియపరిచినటువంటి మాట, వారు ఇలా ఉన్నప్పుడు నువ్వు సత్యాన్ని తెలియపరిచి యెషయా, కానీ వారు వినుట మటుకు విందురు కానీ గ్రహించలేరు, కన్నులతో చూతురు కానీ వారు తెలుసుకోలేరు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? 10వ వచనం మరొకసారి చదువుదామా. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి, వారి యొక్క చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించమని చెప్పెను. హల్లెలూయా. చూడండి, దేవుడేంటి వారి యొక్క చెవులు మూయించమని, వారి కన్నులు మూయించమని యెషయాకి తెలియపరచడం ఏంటి అని అంటే, దేవుని యొక్క సత్యవాక్యము యెషయా ప్రకటన చేస్తుంటే వారి జీవితాల్లో సత్యానికి వారు విధేయులు కాకుండా అవిధేయులుగా మార్చబడిపోయి, వారి జీవితాలు బండబారిపోయినటువంటి హృదయాలుగా మార్చబడిపోయి, దేవుని యొక్క వాక్కి వారు శ్రద్ధ నిలపక వారు హృదయపూర్వకంగా వినని వారిగా ఉన్న వారి జీవితాల్లో ఇప్పుడు దేవుడే ఏం చేస్తున్నాడో తెలుసా? వారి చెవులు మందగిలిపోయేటట్లుగా,
వారి కన్నులు చూడలేకపోయినట్లుగా దేవుడే చేసేస్తున్నాడు. నీ జీవితంలో దేవుని యొక్క వాక్కు నీ యొద్దకు వస్తుంటే నీ మనస్సాక్షి నీ పైన నేరారోపణ చేయాలి. అలాగూ నీ పైన నేరారోపణ చేయడం లేదు అని అంటే నువ్వు ఆత్మ సంబంధంగా చచ్చిపోయావని అర్థం. నీవు ఆత్మ సంబంధంగా చచ్చిపోయినటువంటి స్థితిలో నీవు ఉంటే దేవునికి శిక్షకి పాత్రగా నువ్వు మార్చబడి దేవుని యొక్క శిక్షకి సమీపంగా నువ్వు ఉన్నావు. నువ్వు గ్రహించాలి దినాన. హల్లెలూయా. వారికి యెషయా ప్రవక్త తెలియపరచలేదా? అర్ణం తల్లి, వారి యెషయా ప్రవక్త తెలియపరచలేదా అంటే తెలియపరచకుండా లేదు. వారి కన్నులకి ఏమొచ్చేసింది? ఇప్పుడు ఏమొచ్చేసిందమ్మా? వారి కన్నులకి ఇప్పుడు నిద్ర వచ్చేసింది. వారి యొక్క చెవులకి వినలేకుండా ఇప్పుడు ఏమొచ్చేసింది వారికి? ఈ చల్లగా ఫ్యాన్లు వేసుకోవడం బట్టి నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ జీవితాల్లో ఎంత మటుకు దేవునికి కార్యాలను చూడగలుగుతున్నావు? ఎంత మటుకు దేవుని యొక్క వాక్కుల్ని విని అంతరంగంలో వాటిని స్థిరపరచుకొని వాటి ప్రకారం అనుసరించి హృదయపూర్వకంగా నడుచుకోవాలనుకుంటున్నావు? కానీ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? వారు వినటం మటుకు విని గ్రహించలేకపోతున్నారు. వారు కన్నులతో చూచడం మటుకు చూచి తెలుసుకోలేకపోతున్నారంట. అందుకని దేవుడే యెషయా తెలియపరుస్తున్న మాట, ఇదిగో వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థతకు పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పిను. దేవుడు శిక్షిస్తాడా? దేవుడు ఇలాగ మార్చేస్తాడా? దేవుడు వారిని అప్పగించేశాడా? అలా చేస్తాడా దేవుడు అని అంటే ఆయన శిక్షిస్తాడని అప్పగించేస్తాడని కాదు. కానీ మన జీవితాల్లో దేవుని యొక్క మాట వైపు మనకు తిరిగినప్పుడు, త్రిప్పబడినప్పుడు దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం మనకు వస్తుంది. అయితే దేవుని యొక్క మాట హృదయపూర్వకంగా మనం వినకుండా, హృదయపూర్వకంగా మనం చూడకుండా గ్రహించలేకపోతే దేవుడే మనల్ని అప్పగించేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. శిక్షకి పాత్రలుగా ఎప్పుడు మార్చబడతాము అంటే పాపము పరిపక్వంగా మార్చబడితేనే ఆ పాపానికి ఏమొస్తుంది అంటే శిక్ష వస్తుంది. ఇప్పుడు వారి జీవితంలో, ప్రజల జీవితాల్లో దేవుని యొక్క వాక్కు వారి యొద్దకు వెళ్తున్నా వారి జీవితంలో గ్రహించలేకపోయినటువంటి కారణాన్ని బట్టి వారి యొక్క పాపము పరిపక్వంగా మార్చబడిపోతుంది. దేవుని జీవితాలు చూడండి, దేవుని యొక్క వాక్కు నీ యొద్దకు వస్తున్నప్పుడు అది నీ మనస్సాక్షి గుచ్చటం లేదు అని అంటే, నీ పైన నేరారోపణ చేయటం లేదు అని అంటే నీవు ఆత్మ సంబంధంగా చచ్చిపోయావని అర్థం. దినమున దేవుని వాక్యం విన్న మీ జీవితాల్లో ఎంతమందికి ఇది గ్రహింపవుతున్నది? ఎంతమంది హృదయాలు దేవునికి సమీపంగా మార్చబడ్డాయి? అందుకని గలతీయుల గురించి పౌలు అంటాడు, గలతీ సంఘస్థులారా, మీరు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా మీరు వర్ధిల్తారా? మిమ్మల్ని ఎవరిని అడ్డగించారు? ఏ పరిస్థితి అడ్డగించింది మిమ్మల్ని? మీరు ఆరంభమేమో ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా వర్ధిల్లడము దేవుని చిత్తమా? మీ జీవితంలో మొదటగా శరీరానుసారంగా మీరు ఆరంభించలేదే. మరి మీరు ఆరంభించడం ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు మీరు ఎలాగ వర్ధిల్తున్నారంట? గలతీ సంఘస్థులు ఎలా వర్ధిల్తున్నారంట? చదువుదాం ఆ మాటని. గలతీ రాసిన పత్రిక. అవివేకులైన గలతీలారా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగానే ఇంత కష్టం మీరు అనుభవించారా? ఇది నిజముగా వ్యర్థమగునా? అనుగ్రహించి కాక విశ్వాసంతో వినుట వలన చేయుచున్నాడు. హల్లెలూయా. మనము మన జీవితంలో మీ ప్రారంభపు దినాల్లో దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట మీ యొద్దకు వస్తున్నప్పుడు, దేవుని యొక్క సేవకుల యొద్ద వస్తున్న ప్రతి మాటకి ఆ మాటలు మీరు ఏ విధంగా తీసుకున్నటువంటి వారు ఒకప్పుడు మీరు ఆరంభము, ఈ మందిరం యొక్క పునాది ఆరంభము ఆత్మానుసారంగా ప్రభు ఏ వాక్కుని మీకు విడుదల కలిగి చేసినా
మీ జీవితాల్లో అది అది ప్రబలమై అంత విధిగా పనిచేసినటువంటి మీ జీవితాల్లో, ఆత్మానుసారంగా ఆరంభించిన మీ జీవితాల్లో ఇప్పుడు కనీసము దేవుని యొక్క వాక్కును వినడానికి కూడా మీ చెవులు ఏం చేయలేకపోతున్నారు, హృదయపూర్వకంగా ఇవ్వలేకపోతున్నారు. మీకున్నటువంటి సమస్తాన్ని సమర్పణ అనేటువంటి విధానంలో మీ మీ ఒంటి మీద ఉన్నటువంటి బంగారం అయినా, మీరు సంపాదన చేస్తున్న సంపాదనలో అయినా, ఇక్కడ కూర్చున్న మీలో ఏ ఒక్కరు కూడా వ్యర్థముగా ఖర్చు చేయకుండా ప్రభు నిమిత్తమై, ప్రభు సేవ నిమిత్తమై, దేవుని యొక్క పరిచయ నిమిత్తం హృదయపూర్వకంగా చేసిన వారు మీలో ఏ ఒక్కరు లేకుండా ప్రతి ఒక్కరు హృదయపూర్వకం చేసిన వారు మీలో ఉన్నారు. అయితే మీ ప్రారంభం ఆత్మానుసారంగా ఉన్నటువంటి మీ జీవితాల్లో కనీసము దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడవాలన్నటువంటి ఆశ మీలో నిజంగా ఇంకా అలాగే ఉందా? దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితాల్లో మీలో చూడలేనటువంటి కార్యాలు మీరు ఆత్మానుసారంగా ఆరంభించి ప్రభు సన్నిధానంలో చేసిన కన్నీటితో చేసిన ప్రార్థన, మీ విజ్ఞాపన ప్రభు ఆలకించి మీదుట ఆయన ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో చూడలేదా? మీ కష్టార్జితాన్ని ప్రభు సేవకై సమర్పించి మీ జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకొని అంతగా మీ జీవితాలు ప్రభు కొరకు బ్రతకాలని ఆత్మానుసారంగా ఆరంభించిన మీ జీవితాల్లో ఇప్పుడు మీరు ఆత్మానుసారంగానే ఉన్నారా, లేకపోతే శరీరానుసారంగా వర్ధిల్లుతున్నారా? ఒకప్పుడు ఉన్నటువంటి ఆత్మీయత ఏమిటి, ఇప్పుడు ఉన్నటువంటి ఆత్మీయతలో ఏ విధంగా వర్ధిల్లుతున్నావు? ఒకప్పుడు ఉన్నటువంటి నీ గ్రహింపు ఏమిటి? లోకాన్ని చూసినా, లోకపు విధానము చూసినా, సంపాదన చూసినా, ఈ లోక భోగాలు చూసినా నీకు ఎలాగో కనబడుతున్నది? ఒకప్పుడు ఎలా కనబడుతున్నది ఆత్మానుసారంగా ఆరంభించినప్పుడు? మరి ఇప్పుడు నీ జీవితము ఏ విధంగా వర్ధిల్లింప చేసుకుంటున్నావు? భక్తి వ్యర్థం అనుకుంటున్నావా? లేకపోతే ఈ లోకంలో ప్రభు కొరకు సమస్తం వదిలిపెట్టుకుంటే విడుదలమైపోతాం అనుకుంటున్నావా? లేకపోతే మరణం తర్వాత మరి జీవితంలో మనం ఈ భూమి మీద చేసినటువంటి జీవితాన్ని బట్టి వాడబారిన మహిమ కిరీటాన్ని, పిలుపుకు తగిన బహుమానం పొందుకున్నటువంటి ఆ యొక్క జీవితంలో మనకు కిరీటం ధరింప చేసుకుంటామన్నటువంటి గురి కలిగి బ్రతుకుతున్నామా? దేవుని వాక్యం మీద నీవు ఆత్మానుసారంగా ఆరంభించినటువంటి గలతీయులు శరీరానుసారంగా వర్ధిల్లుతున్నారంట. కారణం ఏంటి? వారిని ఏది అడ్డగించింది? పౌలు ఇంకో మాట అంటాడు, మీ సేవ పరిచయ నిమిత్తం మీ కన్నులు ఊడబెరికి నాకు ఇవ్వమని చెప్పిన ఆ మాటను చదవమ్మా. మీ కన్నులు ఊడబెరికి నాకు ఇవ్వమని చెప్పిన ఇచ్చేటువంటి మాట ఉంటుంది. మా ఎన్నో వచ్చినాం 15 వచ్చినమ్మా, 17 వచ్చిన చదువమ్మా. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందినని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. హల్లెలూయా. అయ్యా, సేవ నిమిత్తమై పౌలు సేవ నిమిత్తమై పౌలు కొరకు వారు ఏ విధమైన త్యాగము, ఏ విధమైనటువంటి విధానం కలిగిన వారు తెలుసా? ఇదిగో మీ కన్నులు ఊడబెరికి నాకు ఇచ్చేయమని చెప్తే మొహమాటం లేకుండా, వెనుదిరగకుండా వారి కన్నులు కూడా ఊడబెరికి ఇచ్చేటువంటి అనుభవము గలతీ సంఘస్థులు కలిగి ఉన్నారు. హల్లెలూయా. మొదటేమో ఆత్మానుసారమైన ఆరంభము, సేవ పరిచయ నిమిత్తమై పౌలుకి వారి కన్నులు ఊడబెరికి ఇవ్వమని చెప్పిన వెనుదిరగకుండా కన్నులు సహితము పౌలు చేతులు పెట్టగలిగినటువంటి సమర్పణ జీవితము, త్యాగము వారి జీవితంలో కనబడుతుంది. అటువంటి గలతీ సంఘస్థులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? వారు ఆత్మానుసారంగా ఆరంభించిన వారి జీవితాల్లో శరీరానుసారంగా వర్ధిల్లటము దేవుని చిత్తం యుక్తమేనా అని పౌలు ప్రశ్నించేటువంటి స్థితులను కూడా దిగజారిపోయారు. దేవుని వాక్యమైన ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినమున నీ అనుభవంలో, నీ గ్రహింపులో నీవు
ఆత్మ సంబంధమైనటువంటి భక్తి జీవితంలో నుండి తొలగిపోయిన తర్వాత, దిగజారిపోయిన తర్వాత, నువ్వు నిజంగా దేవుని వాక్కునైనా సరే, దేవుని కార్యాలైనా సరే చూడగలిగినటువంటి అనుభవం నువ్వు ఉన్నావా? లేకపోతే ఆత్మానుసారంగా పడిపోయి దిగజారిపోయినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? ఈ మాట అయినా సరే నీ జీవితంలో పని చేయడం లేదు అనంటే, నువ్వు శిక్షకి పాత్రులుగా సమీపంగా ఉన్నావని నువ్వు గ్రహించుకోవాలి. దినమున దేవుడు ఆయన వాక్యల్ని మన ఎద్దకు పంపిస్తాడు, ప్రవక్తలను పంపిస్తాడు. ఆయన కళల ద్వారా మనతో మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా మాట్లాడతాడు, మన కళ్ళెదుట పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. ఆయన ఏ విధంగా మాట్లాడగలుగుతాడు? అన్నిటికి మించి వాక్యం ద్వారా కూడా మనతో మాట్లాడతాడు ప్రభు. వాక్యమైన దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై అదే ఉన్నది. వాక్యమైన దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు నువ్వు గ్రహించేటువంటి అనుభవం నువ్వు ఉన్నావా? ఆ వాక్యాన్ని విని పెడచుని పెట్టేటువంటి అనుభవం నువ్వు ఉన్నావా? వారంట వినుట మట్టుకు విందురు కానీ గ్రహించలేకపోయారంట. కన్నులతో చూచుడు మట్టుకు చూచిరు కానీ వారు తెలుసుకోలేకపోయారు. అందుకని వారి చెవులు మూయబడ్డాయి, వారి కన్నులు మూయబడ్డాయి. వారు మారు మనసు పొంది స్వస్థతకు పొందకపోయినట్లుగా వారు మందగిలిపోయారంట. దేవుడు వారిని అప్పగించేశాడు. ఈ దినంలో దేవుని మందిలో కూర్చున్న నీకు మారు మనసు కలగడం లేదు అనంటే, దేవుని యొక్క వాక్కు నీ జీవితంలో పనిచేయడం లేదు అనంటే, నువ్వు ఏం చేయబడ్డావో తెలుసా? నీవు ఆత్మ సంబంధంగా చచ్చిపోయి వాత వేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి అనుభవంలో ఉండి నీవేం చేస్తున్నావు అనంటే, పడి ఆత్మ సంబంధంగా చచ్చిపోయినటువంటి జీవితంలో నువ్వు ఉన్నావు. ఆయన అప్పగించేశాడు నిన్ను. గ్రహిస్తున్నావా? ఒకవేళ ఆయనే అప్పగించేస్తే ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క బ్రతుకులు ఏమనయ్యాయో కింద వచ్చిన చదువుకుందామా? యెషయా గ్రంథం 6వ అధ్యాయము 10 నుండి చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లుగా వీరి జనుల హృదయము క్రవ చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించమని చెప్పాను. ప్రభువా, ఎన్నాళ్ళ వరకు నేను అడుగుగా ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడుగు వరకు, దేశము బొత్తిగా బీడుగు వరకును, యెహోవా మనుషులను దూరంగా తీసుకుని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారముగు వరకును అలాగున జరుగును. హల్లెలూయా. ఎప్పటి వరకు జరుగుతాయంట? అయ్యా, నీ ప్రజలు విని గ్రహించలేనట్లుగా, వారు చూచి తెలుసుకునేటట్లుగా వారి యొక్క కన్నులు మూయించమని చెప్తున్నావు, వారి చెవులు మందగిలిపేటట్లుగా చేయమని చెప్తున్నావు. ఎన్నాళ్ళ మట్టుకయ్యా? ఎన్నాళ్ళ మట్టుకు వారు నేను ప్రకటన చేసేది? నేను ఎన్నాళ్ళ మట్టుకు ప్రకటన చేయాలి? ఎన్నాళ్ళ మట్టుకు వారిని ఎదురు తిరగకుండా వారు ఉంటారు ప్రభు? ఎంతవరకు జరుగుతుంది ప్రభు అని యెషయా దేవుణ్ణి అడిగేటువంటి స్థితిలో ఉన్నారు. హల్లెలూయా. ఇది ఎప్పుడు జరుగుతున్నది? ఇది యెషయాకి ఎప్పుడు జరుగుతున్నది ఇది? ఆయన పరముకు చేర్చబడి దర్శనంలో, ఆ అపవిత్రమైన పెదవులు కాల్చబడి ఆ దర్శనంలో దేవుని యొక్క పిలుపు నిశ్చయిత ఇస్తున్నప్పుడు దేవుడు యెషయాకి ఆ సంభాషణ జరుగుతున్న మాటలు ఇవి. హల్లెలూయా. ఎన్నాళ్ళ మటుకు వారు వినుకుంటుంటారయ్యా? ఎన్నాళ్ళ మటుకు గ్రహించుకుంటూ ఉంటారు అని అంటే 11 వచనంలో రాయబడిన మాట చూడండి. 12 లేదా 11. ప్రభు ఎన్నాళ్ళ వరకు అని నేను అడగగా ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడుగు వరకును, దేశము బొత్తిగా బీడుగు వరకును. హల్లెలూయా. ఇప్పుడు యెషయా వాళ్ళకు ప్రకటన చేస్తుంటే ఆ మాటలకు వారు దేవుని వైపు తిరిగారా? వారు ఇంకా వారి జీవితాల్లో మోడుబారిపోయిన జీవితంలోకి వారు వెళ్ళిపోయారా అని అంటే, వారి జీవితాల్లో మోడుబారిపోయినటువంటి జీవితాలకు వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి వారిని శత్రువుల సైన్యానికి దేవుడు అమ్మివేశాడు, అప్పగించేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు పడిపోయేదానికి ముందుగా దేవుడు తన వాక్కులు పంపించకుండా నీ మీదకు వచ్చేటువంటి ఉపద్రవము
నీ మీదకు రాబోతున్నటువంటి ఉపద్రవము నీ మీదకు రాకున్నట్లుగా ప్రభు యొక్క వాక్కు నీ ఎదుటికి మొట్టమొదటి వస్తుంది. ఆ మాటకి నువ్వు లోబడి నీ జీవితాన్ని సరిచేసుకుంటే నినివే పట్టణస్థుల్ని కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు. ఒకవేళ అలా కాకుండా ఆ మాటలు పెడచొని పెట్టినటువంటి ఆ మాటలు ఆ మాటలకి బండబారిపోయిన హృదయముగా మార్చబడిపోతే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయి తెలుసా? పురము లేక పాడైపోయిన ఇండ్లు వలె, జనులు లేక పాడైపోయినటువంటి పట్టణాల వలె మార్చబడిపోయారు వారి జీవితాల్లో. హల్లెలూయా. మరి నీ జీవితాల్లో నీవు ఆత్మ సంబంధంగా చచ్చిపోతున్నటువంటి నిదర్శనం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్కు నీ యొద్దకు వస్తున్నా అది నీ అంతరంగంలో పని చేయకపోవడం. దేవుని యొక్క వాక్కు నీ యొద్దకు వస్తున్న నీ మనస్సాక్షి నీ పైన నెరవేర్పణ చేయకపోవడం, గుచ్చకపోవడం, దానికి స్పందించి నీ హృదయము దేవుని వైపు తిరగకపోవడం. అలా నీ ఉన్నది అనంటే దేవుని ఉగ్రతకి నీవు సమీపంగా ఉన్నావు, నువ్వు గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వారు గ్రహించలేకపోయారు, వారిని దేవుడు అప్పగించేశాడు. అయితే దినమున నీవు ఆత్మ సంబంధంగా చచ్చిపోయావని గ్రహించిన నీవు వాక్యాన్ని వినలేనటువంటి స్థితిలో ఉన్న నీవు పాడైపోయినటువంటి జీవితం ఉన్న నీవు మరలా ఆశీర్వదించబడాలి అనంటే, మరలా నీవు బ్రతుకుల్లో మోడుబారిపోయిన జీవితం మరలా చిగురింప చేయబడాలి అనంటే, నీ జీవితంలో ఆత్మ సంబంధంగా చచ్చిపోయిన నీవు మరలా ఆత్మ సంబంధంగా కట్టబడాలి అనంటే, ఆత్మానుసారంగా ఆరంభించిన నీవు దేవుని యొక్క వాక్కుని వినలేకుండా మందగిలిపిన స్థితిలో ఉన్న నీవు మరలా దేవుని యొక్క వాక్కుని గ్రహించాలి అనంటే, నీ అంతరంగంలో ఉన్న పాపములో నుండి నీవు విడిపించబడి పాపం నుండి విడిపించబడి నీతికి దాసులుగా మార్చబడితే, దేవుడు యెషయాని ఎలాగైతే కారుతున్నటువంటి బలిపీఠం నుండి తీసినటువంటి అగ్ని రవ చేత అపవిత్రమైన పెదవులు కాల్చాడో, ఆయన అగ్ని అభిషేకం నీ యొద్దకు వచ్చి కాల్చినప్పుడే నువ్వు పరిశుద్ధపరచబడగలవు, పవిత్రపరచబడగలవు. చచ్చిపోయినటువంటి ఆత్మసంబంధం చచ్చిపోయిన నీవు మరలా ప్రభు కొరకు బ్రతకగలవు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే కింద వచనంలో రాయబడిన 13వ వచనం చదువుదాం ఇప్పుడు. 6:13. దానిలో 10వ భాగం మాత్రము విడువబడినను అదిను నాశనమగును. సింధూర మస్తకి వృక్షం నరకబడిన తరువాత అది మిగిలి ఉండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వారి జీవితాల్లో యెషయా ప్రకటన చేసిన ప్రకటనలకి వారి జీవితంలో మార్పు చెందవలసినటువంటి వారి జీవితాలు ఎలాగో మార్చబడిపోయాయంటే, మోడుబారిపోయాయి, బండబారిపోయాయి. దేవుని యొక్క సత్యానికి వారి హృదయాలు అప్పగించకుండా బండబారిపోయినటువంటి జీవితాలుగా వారి జీవితంలో మార్చబడిపోయిన తర్వాత వారి జీవితంలో మరలా ముద్దు వల్ల వారి జీవితంలో మార్చబడిపోయాయి, శత్రుల సనికి అప్పగించబడిపోయారు. అది నీవు కూడా నీ జీవితంలో ఆత్మ సంబంధంగా చచ్చిపోయినటువంటి అనుభవం నీవు ఉన్నావేమో, ఆత్మ సంబంధంగా దేవుని యొక్క వాక్కుని హృదయపూర్వకంగా విని అనుసరించినటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో. అయితే దేవుని శిక్షకి సమీపంగా ఉన్నావని గ్రహించి ఆ శిక్షకి నువ్వు పాత్రుడిగా మార్చబడకుండా మరలా నీ జీవితము మార్చబడాలి అనంటే, మొద్దుగా ఉన్న నీ బ్రతుకులకి, పాడైపోయిన నీ బ్రతుకుని, శిథిలమైపోయిన నీ యొక్క ఆత్మ సంబంధం భక్తి జీవితాన్ని మరలా చిగురింప చేయబడాలి అనంటే నీ జీవితాన్ని ప్రభు చేతులకి అప్పగించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన చేతులకి అప్పగించుకుంటే మొద్దుగా ఉన్నటువంటి ఆ మొద్దులో నుండి ఇశ్రాయేలు జనాంగము రోమేయుల చేతను, బబులోను చేతను, అష్షూరు యొక్క ప్రజల చేతను పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత, వారి జీవితంలో శిక్షకు పాత్రులుగా మార్చబడిన తర్వాత, ఇప్పుడు వారిలో నుండి దేవుడు ఏం పుట్టిస్తున్నాడు తెలుసా? ఒక చిగురు పుట్టిస్తున్నాడు. మొద్దు వలె ఉన్నటువంటి వారి బ్రతుకుల్లో ఒక చిగురు పుట్టిస్తున్నాడు. అది ఎటువంటి చిగురు తెలుసా? చదవండి. మొద్దుగా ఉన్నటువంటి వారి బ్రతుకుల్లో, చదవమ్మా, మొద్దుగా 13 చదవమ్మా. దానిలో 10వ భాగము విడువబడినను అదియు నాశనమగును. సింధూర మస్తకి వృక్షంలో నరకబడిన తరువాత అది మిగిలి ఉండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
యెషయా ప్రవచిస్తున్న ప్రతి ప్రవచనానికి, దేవుని యొక్క సత్యవాకులు ప్రకటిస్తున్న ప్రతి సత్యానికి వారి యొక్క హృదయాలు బండబారిపోయాయి, శిక్షకు పాత్రగా మార్చబడిపోయారు. ఇప్పుడు అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి జీవితంలో నుండి ముద్దుగా వారు మిగిలిపోయిన తర్వాత వారి జీవితంలో నుండి దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? వారి నుండి ముద్దుగా ఉన్న వారి బ్రతుకుల నుండి చిగురు కాదు కానీ ఎటువంటి చిగురు పుట్టిస్తున్నాడంట? పరిశుద్ధమైన చిగురు పుట్టిస్తున్నాడంట ఆయన. హల్లెలూయా. నీ జీవితాల్లో మొదట ఆత్మానుసారంగా ఆరంభించిన నీ జీవితాల్లో నిన్ను ఏ పరిస్థితి అడ్డగించిందో, ఏది నిన్ను ప్రభువుకి సమీపంగా మార్చబడకుండా అడ్డగించేస్తుందో అది నాకు తెలియకపోవచ్చేమో, కానీ నీ అంతరంగంలో నువ్వు ఏ ముద్ర వేసుకొని ఆత్మ సంబంధంగా నువ్వు వాక్యాన్ని స్వీకరించలేని స్థితిలో, అనుసరించిన స్థితిలో ఉన్న నీ బ్రతుకుల్లో శిక్షకు పాత్రులుగా చేసి శిక్షించి నీ జీవితాన్ని ఏం చేస్తుందో తెలుసా? ముద్దుగా మార్చబడిన నీ బ్రతుకుల్లోనికి ఒక పరిశుద్ధమైన చిగురు పుట్టేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా కనబడుతున్న మన బ్రతుకుల్లో, మీ జీవితాల్లో ప్రభు ఒక నూతనమైన క్రియ జరిగించబోతున్నాడు. అదేమిటో తెలుసా? ఒక పరిశుద్ధమైనటువంటి చిగురు పుట్టించబోతున్నాడు. హల్లెలూయా. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట. మహోన్నతుడా నేను, మహోన్నతుడా నీ కృపలో నేను నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క ప్రజలు యెషయా సత్యవాక్కును ప్రకటన చేస్తుంటే ఆ మాటలకి వారి హృదయాలు దేవుని వైపు తిరగకుండా ఇంకా బండబారిపోయిన హృదయంలోకి వెళ్ళిపోయిన వారి బ్రతుకుల్లో వారిలో ప్రభు చెప్తున్నాడు, శిక్షకి పాత్రలుగా మార్చబడిన తర్వాత, మొద్దుగా మార్చబడిన తర్వాత వారిలో ఒక చిగురు, ఒక పరిశుద్ధమైన చిగురు ప్రభు పుట్టిస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. అలాగ పరిశుద్ధమైన మొద్దుగా మార్చబడినటువంటి వారిలో పరిశుద్ధమైన చిగురు పుట్టినట్లుగా మరి ప్రభువుని అనుసరిస్తున్న వారి జీవితంలో, మొద్దుగా ఉన్నటువంటి వారి జీవితాల్లో, మోడుబారిపోయిన వారి జీవితాల్లో ప్రభువుని ఆశ్రయించడం బట్టి, ప్రభు కొరకు వారి జీవితాన్ని సమర్పించుకోవడం బట్టి ముద్దుగా మోడుబారిపోయిన బ్రతుకుగా ఉన్నటువంటి బ్రతుకుల్ని పరిశుద్ధమైనటువంటి చిగురు పుట్టేటువంటి అనుభవంలోనికి, ఆశీర్వాదకరంగా నడిపించిన అనుభవంలో ఎవరున్నారో ఒకసారి మనం ధ్యానం చేసుకుందామా? చూడండి, ముద్దుగా మార్చబడిపోయి మోడుబారిపోయిన బ్రతుకుగా ఉన్నటువంటి బ్రతుకుల్లో ఆశీర్వాదమైన పదవులు నడిపించేటట్లుగా ప్రభు ఎవరి జీవితంలో ఎలా చేశాడో మన జీవితం కూడా పరిశుద్ధమైనటువంటి అనుభవంలోనికి, మోడుబారిపోయిన మన బ్రతుకులు మరలా చిగురింపు చేయబడాలి అని అంటే, పాడైపోయిన మన బ్రతుకులు మరలా ఆశీర్వాదకరంగా మార్చబడాలి అని అంటే మనలో ఏ విధమైన చిగురు పుట్టిస్తాడో, ఏ విధంగా ఆశీర్వదిస్తాడో ఒకసారి ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయము 14 వచనం చదువుకుందామా? వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకునెను.
రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటుకి నేను వచ్చేదను, నీవు నివసించే చోట నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడు నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైన చేయనుగాక అనేను. హల్లెలూయా. నయోమి ఉన్నది, నయోమి సర్వశక్తిమంతుడైన దేవుని ఆరాధన చేసేటువంటి స్త్రీ. అయితే ఆమె మోయాబు దేశానికి వెళ్ళగొని దేశానికి వెళ్ళిన తర్వాత తనకున్నటువంటి భర్తను కోల్పోయింది. 2 కుమారులకి వివాహం చేసిన తర్వాత 2 కుమారులు చనిపోయారు. ఇప్పుడు నయోమి 2 కోడలు ఓర్ప, రూతు మాత్రం మిగిలి ఉన్నారు. మిగిలిన ముగ్గురు యొక్క మరి పురుషులు తండ్రి 2 కుమారులు ముగ్గురు చనిపోయారు. ఇప్పుడు విధవరాండ్రులుగా నయోమి ఉన్నది, తనకి 2 కోడాండ్రులు ఉన్నారు. మొదటి దాని పేరు ఓర్ప, రెండో దాని పేరు రూతు, మనకు తెలిసిన విషయమే. అయితే నయోమి తన ప్రజలకి దేవుడు ఆహారం ఇవ్వబోతుండని ఏ దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసిందో, మరలా ఆ దేశంలో దేవుడు తన ప్రజలను చూడవచ్చి ఉన్నాడని, దర్శింపవచ్చి ఉన్నాడని, తన ప్రజల్ని దేవుడు చూడవచ్చి ఉన్నాడని తెలుసుకున్నటువంటి నయోమి వాగ్దాన దేశానికి బెత్లెహేముకు ప్రయాణమై వెళ్తున్నప్పుడు తన 2 యొక్క కోడలు కూడా ప్రయాణమై ఉన్నారు. హల్లెలూయా. నయోమి ఏ విధంగా నడుచుకుంటే, ఎటువంటి ప్రవర్తన కలిగినటువంటి అనుభవం ఉంటే నయోమి ఆరాధన చేస్తున్నటువంటి దేవుణ్ణి వీళ్ళు గ్రహించేటువంటి అనుభవం ఉన్నారు. వారు గ్రహించి బెత్లెహేము వాగ్దాన దేశం అంటే నిజదేవుడు ఆరాధన చేసే ప్రజల గుంపులోనికి చేర్చబడిన నిమిత్తమై వీరు ముగ్గురు బయలుదేరి ఆ మోయాబు దేశం విడిచిపెట్టి బెత్లెహేముకు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఓర్ప అతను ముద్దు పెట్టుకొని, నువ్వు వెళ్ళిపోమా, నీ జీవితం ఇంకా చాలా ఉన్నది, మీ జీవితం మీరు జీవించండి అని చెప్పినప్పుడు ఎలుగెత్తి 2 ఏడ్చారు. ఓర్ప మాత్రము ముద్దు పెట్టుకొని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ రూతు గురించి రాయబడిన మాట, రూతు తన అత్తైన నయోమిని ఎలా వెంబడించిందంట. అక్కడ స్పష్టంగా రాయబడిన మాట, నాకు నచ్చిన మాట చదవండి. 14 వచనం, వారు ఎలుగెత్తి అడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకునెను, రూతు ఆమెను హత్తుకునెను. హల్లెలూయా. నీవు దేవుణ్ణి ముద్దు పెట్టుకుని ఆరాధన చేసే అనుభవంలో ఉంటే నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి, ప్రభావాలను బట్టి ఆయనకి నీకున్నటువంటి అనుబంధం తొలగించబడిన నిమిత్తమై నీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో నీవు ఏం చేస్తావు అంటే, ఓర్ప ఏ విధంగా అయితే ముద్దు పెట్టుకొని విడిచిపెట్టిపోయిందో, మోయాబు స్త్రీలు కలిసిపోయిందో, నీవు కూడా నీ జీవితంలో ముద్దు పెట్టుకొని ఆయన్ని అనుసరించే అనుభవంలో ఉన్నావంటే నీవు కూడా వెళ్ళిపోతావు. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క శిష్యులు 12 మంది శిష్యులు ఉన్నారు. అందరూ యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు అన్న మాటకి చాలామంది ఈ మాట కఠినమైన మాట, ఇది ఎవరు చేయగలుగుతారని చెప్పి యేసు ప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన శరీరాన్ని ఎవరు తింటారు, రక్తాన్ని ఎవరు త్రాగలుగుతారు, ఇది కష్టతరమైన మాట, ఈయన అలాగే చెప్తున్నాడని చెప్పి వెళ్ళిపోతే పేతురు అంటాడు, అయ్యా మీరు కూడా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారా అంటే, అయ్యా మేము ఎక్కడికి పోగలం, నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి నీవు, నీ మాటలు వదిలిపెట్టి మేము ఎటు పోగలము నాయనా, నీ మాటల్లో జీవం ఉన్నది, నీ మాటల్లో ఎండిన ఎముకల సహితము బలాభివృద్ధిని కలుగు చేయగలిగిన మాట, ఆ వాక్కు నీ యొద్ద ఉన్నది, ఆ దేవుని మేము కలిగి ఉన్నాం, ఎటు పోగలం మేము అని చెప్పినప్పుడు, నీకు సర్వోన్నత నా తండ్రిని తెలియపరిస్తే తప్ప నీకు మనుషుడు తెలియపరచలేదు పేతురు అని దేవుడు తెలియపరిచిన తర్వాత యేసు ప్రభు వెంబడిస్తున్నారు. అయితే అందులో ఒక శిష్యుడు ఏంటంటే యోధా మాత్రము యేసు ప్రభు అప్పగించడానికి 30 వెండి నాణాలకి యేసు ప్రభును అప్పగించేటప్పుడు యేసు ప్రభుని ఏం చేస్తున్నాడు, అప్పుడు అన్న మాట ఏమిది, అప్పుడు యేసు ప్రభుతో యోధ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు, బోధకుడా నీకు శుభము కలుగును గాక అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు.
ప్రభు అంటాడు, నువ్వు చేయాలనుకున్న పని అంతా చేయి యోధా అని. యోధాని ఆఖరి క్షణం వరకు కూడా నీవు ఎలాంటి వాడు నాకు తెలుసురా, నీ బ్రతికి ఇలాంటిది అని ఏలెత్తి చూపించి ఎప్పుడు కూడా అలా ప్రభు మాట్లాడినట్లుగా మనం చూడడం. కానీ ఇస్కరియోతు యోధ దేవుని ముద్దు పెట్టుకుని అప్పగించేశాడు. పేతురు తన జీవితంలో విడిచిపెట్టి వెళ్ళవలసిన పరిస్థితులు ఎదురైనప్పటికీ దూరం నుండి కూడా వెంబడించి ప్రధాన యాజకుని ముంగిట, ద్వారం ముంగిట ఉంచి దూరం నుండి సరే చూస్తూ యేసుప్రభుని చూస్తూ వెంబడించబడగా ఉన్నాడు. ఎందుకనంటే ఇస్కరియోతు యోధ ముద్దు పెట్టుకొని అనుసరించాడు యేసు ప్రభుని. పేతురు ప్రభుని హత్తుకొని వెంబడించాడు. అందుకనే దూరం నుండి వెళ్ళిపోవడానికి పరిస్థితులు వచ్చినా దూరం నుంచైనా సరే వెంబడిస్తూ దేవుని చూస్తూ వెంబడించే అనుభవంలో పేతురున్నాడు. అలాగనే ఓర్ప ముద్దు పెట్టుకుని వెలిపెట్టట్లుగా ఓర్ప ఉన్నది. కానీ రూతు మాత్రము తన అత్తని నయోమిని హత్తుకొని వెంబడించేటువంటి అనుభవం ఉన్నది. హల్లెలూయా. నీవు దినమున నీలో ఒక నూతనమైన చిగురు పుట్టాలి అని అంటే, పడుపుని నీ బ్రతుకు మరలా ప్రభు కొరకు జీవించాలి అని అంటే, నీ హృదయంలో ప్రభుకి స్థానం ఇచ్చి ప్రభుని హత్తుకొని వెంబడించడం బట్టి మొద్దుకున్నటువంటి నీ బ్రతుకుని, మోడుబరుపున నీ జీవితాన్ని ఆయన మరలా చిగురింప చేయడానికి ఆయన సమర్థుడైన దేవుడే ఉన్నాడు. ఆమెని హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ రూతు అత్తని హత్తుకొని వెంబడించడం బట్టి ఏంటి ప్రయోజనము? భర్తను కోల్పోయింది. ఇప్పుడు అత్తని వెంబడిస్తున్నది. అత్తతో పాటు వాగ్దాన దేశానికి బెత్లెహేముకి ప్రయాణం చేస్తే, ఒకవేళ తన యొక్క భర్త యొక్క ఆస్తిపాస్తులు ఏమైనా బెత్లెహేములో ఏమైనా ఉన్నాయా అని అంటే, బెత్లెహేములో ఆస్తిపాస్తులు ఏమీ లేవు. భర్తను కోల్పోయింది, ఆస్తిపాస్తులు ఏమీ లేవు, తినడానికి తినలేని పరిస్థితి. అత్తతో అంటుంది, అత్తని హత్తుకొని వెంబడిస్తూ ఉన్నది. వెంబడించి బెత్లెహేముకి వెళ్ళాలని ఆలోచన కలిగి రూతు ఏం చేస్తుంది తెలుసా? చూడండి, 2వ అధ్యాయం 11వ వచనం. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగుని జనమునొద్దకు ఆమె వచ్చిందంట. హల్లెలూయా. ఆమె ఎవరెవరిని విడిచిపెట్టింది తెలుసా? కట్టుకున్న భర్త కోల్పోయాడు, విధవరాలుగా ఉన్నది. భర్తను కోల్పోయిన ఆమె తన స్వదేశాన్ని విడిచిపెట్టింది, తల్లిదండ్రులను విడిచిపెట్టింది, తన జన్మభూమిని, తన ఆరాధన చేస్తున్న దేవుళ్ళని విడిచిపెట్టింది, తల్లిదండ్రులను విడిచిపెట్టింది. వాగ్దానం దేశం ఏంటంటే బెత్లెహేముకి ప్రయాణం అవుతుంది. ఎందుకో తెలుసా? సర్వాన్ని కలుగు చేసిన సర్వ సృష్టికర్త అనే దేవుణ్ణి హత్తుకొని వెంబడించబడిన నిమిత్తమై ఇప్పుడు ఏ ప్రయోజనమును ఆమె కోరుకొనకుండా ఆ బెత్లెహేము వెళ్ళడానికి ఆమె ప్రయాణమైపోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆమె ప్రయాణమే వెళ్తూ ఉంటే ఆమెకు బెత్లెహేములో ప్రయోజనం దొరుకుతుందా? ఆశ్రయం ఏమైనా దొరుకుతుందా? అతను వెంబడిస్తే ఏమైనా ఐశ్వర్యం దొరుకుతుందా? లేకపోతే ఒక ఉన్నతమైన స్థితిలో ఏమైనా ఉండగలుగుతుందా అంటే ఏమీ కూడా లేదు. బెత్లెహేముకి వెళితే చెప్పెత్తుకుని అడుక్కోవాల్సిన పరిస్థితి. ఆమె పరిగేరుకొని బ్రతకవలసినటువంటి స్థితి. ఆస్తిపాస్తులు లేదు, అక్కడ ఐశ్వర్యములు దొరకదు, విలువ దొరకదు, ఏమి దొరకదు. అయినను జన్మభూమిని విడిచిపెట్టింది, తన తల్లిదండ్రులను విడిచిపెట్టింది, భర్తను కోల్పోయింది, విధవరాలంటే తన అత్తని హత్తుకొని వెంబడిస్తూ వాగ్దాన దేశమైన బెత్లెహేముకు ప్రయాణమై తీర్మానంగా వెళ్తూ ఉంటే ఆ రూతు యొక్క జీవితం ఇప్పుడు ఏమిగా మార్చబడిపోయిందో తెలుసా? మోడుబారిపోయినటువంటి బ్రతుకుగా, మొద్దుగా మార్చబడినటువంటి బ్రతుకుగా ఆమె బ్రతుకు మార్చబడిపోయి, దేవుడు తన నయోమి ఆరాధన చేస్తున్న దేవుడు ఏమై ఉన్నాడో ఆ దేవుని ఆరాధన చేయడానికి వాగ్దాన దేశంలోనికి, పరిశుద్ధ గుంపులోనికి, దేవుని ప్రజల్లోనికి ఆమె తన జన్మభూమిని, తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆ దేశంలో అడుగుపెట్టిన కారణాన్ని బట్టి ఇప్పుడు బోయేజ్ అంటున్నాడు. చూడండి, బోయేజ్ అన్న మాటను చూద్దామా? 3వ అధ్యాయము 10వ వచనం. నా కుమారి, యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానవు, కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవనస్తులు నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము,
నీవు చెప్పినదంతా నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఆ వాస్తవమే. హల్లెలూయా. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులు నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము. నీవు చెప్పినదంతయు నీకు ఏం చేస్తున్నాడు బోయజు, నీకు నేను చేసేదను అని బోయజు వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నయోమి అయినటువంటి తన అత్తని ఎప్పుడైతే హత్తుకొని వెంబడించిందో, హత్తుకొని వెంబడించడంలో ఉంటుంటే ఆశీర్వాదం ఎలాంటిదో తెలుసా? తన మోడుబారిపిన బ్రతుకుగా ఉంటున్న తన జీవితాల్లో, తన ముద్దుగా మార్చబడిన తన జీవితాల్లో ఇప్పుడు వాగ్దానం దేశంలో అడుగు పెడుతున్న తర్వాత నా కుమారి, బోయజ్ అంటున్నాడు, ఏమంటుంది తెలుసా? నా కుమారి, భయపడకము. నీవు చెప్పినదంతయు నీకు నేను చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. రూతు ముద్దుగా ఉన్నటువంటి బ్రతుకు, మోడుబరిపిన బ్రతుకు ఇప్పుడు ఏముగా మార్చబడుతుందనంటే, బోయజుతో వివాహము చేయబడి ఇప్పుడు సంతానం కలిగిన దానిగా, ఇల్లాలుగా ప్రభు మార్చి ఇప్పుడు రూతుని ఎలాగో చేస్తాడు తెలుసా? యేసు ప్రభు, సాక్షాత్ యేసు రక్షకుడే ఈ లోకానికి రావడానికి ఎవరిని ఎన్నుకున్నాడు, ఎవరి వంశం నుండి వచ్చాడు అని అంటే, మోయాబు స్త్రీగా ఉంటుంటే రూతు వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన తర్వాత, ఇప్పుడు బోయజుతో వివాహమైన తర్వాత రక్షకుడు రూతు కుటుంబం నుండి యోధా మరి దావీదు కుటుంబం నుండే రక్షకుడు మన కొరకై ఉద్భవించేటువంటి స్థితిలోనికి రూతు తమ జీవితాన్ని చిగురింపుగా దేవుడు ఆమె చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా ఆమె జీవితం ఎలాగ మార్చబడింది అనంటే, ముద్దుగా ఉన్నది, మోడుబరుపునది ఉన్నది. ఇంకా ఆమె జీవితము ఆశీర్వించబడుతుంది అనడానికి నిరీక్షణ లేదు, ఆధారమే లేదు. ఆమె సత్ప్రవర్తన బట్టి, దేవుని యొక్క సురక్షితమైన రెక్కల చాటుకి ఆమె రావడం బట్టి, ఆమె ఏదైతే కోరుకునిందో ఆమె అడిగినదంతటిని కూడా బోయజు ఆమెకు ఇచ్చేవాడుగా చేసేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. రూతు సంఘానికి సాదృశ్యంగా ఉంటే, బోయజు మన కొరకై త్వరగా రాబోతున్నటువంటి యేసు ప్రభుకి, మన ప్రియుడికి సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు నీ జీవితాల్లో ముద్దుగా ఉన్నటువంటి నీ బ్రతుకు, నీ జీవితాల్లో నీవు ప్రభువుని హత్తుకొని వెంబడించి నీ ప్రవర్తన అంతటి విషయంలో ప్రభుకి అప్పగించుకుంటే, నీ జీవితంలో ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన రాకడలో నీకు ఒక కొత్త పేరు పెట్టి నీ జీవితాన్ని మహిమగలిగిన జీవితంగా ప్రభువు మార్చి, నీలో ఒక నూతనమైన చిగురు పుట్టించి, నీలో రక్షకుడు నీలో ఉద్భవించేటట్లుగా, నిన్ను బట్టి అనేక మంది రక్షణ అనుభవంలోనికి వచ్చేటట్లుగా ప్రభు నీలో ఒక నూతనమైనటువంటి పరిశుద్ధమైన చిగురు నీలో పుట్టించబోతున్నాడు. ఆమెను. హల్లెలూయా. అలా చిగురింపు పుట్టాలి అని అంటే నీవేం చేయాలి తెలుసా? రూత్ ఎలాగైతే హత్తుకొని వెంబడించిందో, నీవు కూడా నీ దేవుని హత్తుకొని వెంబడించగలిగితే నీలో కూడా రూతు జీవితంలో పుట్టిన చిగురు నీలో కూడా ప్రభు పుట్టించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. దేవుడి మన వినికిడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.